BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట మండలం కొక్కుపాడు గ్రామంలో వల్లిపేడు PHC వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం. పాకాడులోని శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి మైక్ సెట్ను అందజేసిన మారంశెట్టి శారదా కుటుంబ సభ్యులు. గూడూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైన ABVP సైద్ధాంతిక శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ABVP ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ అనగుంటలో సీఎం చంద్రబాబు పిలుపుతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ కార్తిక్. మహిళలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామంలో వల్లిపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పలగాటి జితేందర్ రెడ్డి, యురటపల్లి శ్యాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ఆవశ్యకత గురించి వివరించారు. కుటుంబాలను స్వశక్తిగా బలోపేతం చేయడం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యం ప్రధాన లక్ష్యంగా వైద్య బృందాలు వైద్య సేవలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లను గుర్తించి తగిన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మహిళలు, కిషోర బాలికల్లో రక్తహీనతను గుర్తిస్తారు. క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు సైతం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి పోలయ్య, లింగంగుంట వెంకటేశ్వర్లు, ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ICDS మెడికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశము మన ప్రధానమంత్రి గారు మనకు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ ప్రోగ్రాం పేరు వచ్చి స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్. అంటే ఆరోగ్యవంతమైన స్త్రీ, శక్తివంతమైన కుటుంబము అనేది దీని మీనింగ్ వచ్చి. మెయిన్గా ఏంటంటే ఇది ఆడవాళ్ళ ప్రోగ్రాము. అంటే ఆడవాళ్ళ కోసం మెయిన్గా ఇది లాంచ్ చేయబడిన ప్రోగ్రాం. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకని కాదు, మన కుటుంబంలో ఆడవాళ్ళు మంచిగా ఉంటే, హెల్తీగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కుటుంబంలో ఒక ఆడవాళ్ళు సిక్ అయినారంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం అంతే డల్గా ఉంటుంది, సిక్గానే ఉంటారు. సో అందుకని మెయిన్గా మనం ఆడవాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఆడవాళ్ళని మంచిగా హెల్తీగా ఉంచగలిగితే కుటుంబం అంతా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 17 ఆయన బర్త్డే రోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే మనము 9 రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా ఒకటి ANCPNC గర్భవతులు, బాలింతల గురించి సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం, ఇమ్యునైజేషన్ ఇస్తూ ఉన్నాం, అనీమిక్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, NCD/CD చేస్తూ ఉన్నాం, BP షుగర్లవి, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి అడాలసెంట్ గర్ల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా HB మానిటరింగ్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా అయితే అందరూ ఆడవాళ్ళు మీరు ఒక్కసారి గమనించుకోవాలి. చక్కగా మన హెల్త్ని మనమే చూసుకోవాలి. గర్భవతులు అయితే ఫస్ట్ 1000 డేస్, ఫస్ట్ నుంచి 1000 డేస్ మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ANCPNCలు గర్భవతులు, బాలింతలు గర్భంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా ఉండాలనేది మనకు తెలిసి ఉండాలి. బాలింతలు మహిళలకి, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకొకటి మగవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. కానీ మీ ఆడవాళ్ళు మీరు హెల్తీగా ఉంచితే మీరు హెల్తీగా ఉంటారు. వన్స్ మీ ఆడవాళ్ళు ఒక 1 వీక్ ఉప్పు కారం వేశారంటే నెక్స్ట్ వీక్ మా దగ్గరకు వస్తారు, అయ్యా BP షుగర్ ఉందమ్మా చూడండి అని. సో మీ ఆడవాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని మీరు హెల్తీగా ఉంచగలిగితే, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే మీ ఇంట్లో మొత్తాన్ని మీరు హెల్తీగా ఉంచుకోగలుగుతారు.
కాబట్టి మెయిన్గా ఈ ప్రధానమంత్రి మన కోసమే, మెయిన్గా ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఇంట్లో అంతా బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆ పిల్లలు, కాబట్టి మనం ఈ వయసులోనే చాలా జాగ్రత్త పడాలి. సరేనా? ఈ వయసులోనే మీకు అన్నీ తెలిసి ఉండాలి. హెల్త్ ఎడ్యుకేషన్ మొత్తం ఇస్తారు, ఇక్కడ కౌన్సిల్ చేస్తారు. అందరూ వినండి, చక్కగా హెల్త్ చూసుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం గురించి భాస్కర్ రెడ్డి సార్ గారిని కొన్ని చూడండి మేడం, చూడాలి మేడం, చూడండి మేడం. సిబ్బందికి, డాక్టర్ గారికి, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు వచ్చిన ఈ వైద్య సదుపాయాలకి అందరూ సద్వినియోగపరుచుకొని అందరూ సహకరించాల్సిందిగా కోరుతుంది. ఈరోజు కుక్కుపాడు గ్రామంలో మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ, భారత ప్రధాని, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు పెట్టినటువంటి వరుసలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడ స్వశక్తి అనే పేరుతో వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కుక్కుపాడు గ్రామంలో ఈ ఆరోగ్య మెడికల్ క్యాంపుకు రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు ఇతను భాస్కర్ అన్న వాళ్ళందరూ పిలవడం, ఇక్కడ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతుంది, చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా హెల్తీగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చుట్టుపక్కల మంచి పరిశుభ్రంగా పెట్టుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని అనే ఉద్దేశంతో ఈ ఆడవారికి దగ్గరుండే అనేక రకాలైనటువంటి జబ్బులకి మనం ఈరోజు అనేక రకాలైనటువంటి కల్తీ ఆహారం తినడం మూలంగా అనేక రకాలైన జబ్బులు మనకు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులన్నింటి నియంత్రణ కోసం, ఆ జబ్బుల నుంచి ఎట్లా బయటపడాలి, మనకు ఆ జబ్బులు రాకుండా ఎట్లా ఉండడం కోసం ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి డాక్టర్ గారు, ఇక్కడ సిబ్బంది వాళ్ళంతా చేయడం కోసం ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషం. మోడీ గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. అందుకనే పేద ప్రజలు పడే బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఆయనకు తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ పేదలకు చెందాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళకి ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు ట్రీట్మెంట్, ఇంకేదైనా ఫర్దర్గా ఇంకేటన్నా ఇది ఇక్కడికి ఆలివిగా అనేటివి తర్వాత వాళ్ళ హాస్పిటల్కి ఎక్కడికో రెఫర్ చేస్తారు, అక్కడ కూడా చూసుకొని ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్త్రీల ఆరోగ్యం కుటుంబానికి నాంది. నా కుటుంబము మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు, పిల్లల కోసం ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పౌష్టికాహారం ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, మానసిక పరిశుభ్రత, శారీరక దారుఢ్యం ఇలాంటి ఆరోగ్యకరమైన ఆధారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలసియున్న శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మారంశెట్టి శారద కుటుంబ సభ్యులు మారంశెట్టి సాయి కళ్యాణ్ చక్రవర్తి,
సురేఖ జ్ఞాపిక చార్వి సాయంతో 13,000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ను సంస్థ ప్రతినిధులు హేమంత్ శర్మ, విక్రమ్ వర్ధన్ చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులు సులభాదేవి, అమలాంబ సమేత పరిపూర్ణానంద స్వామి శకుంతలకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర భజన సమాజం వారు భజనలు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దీవి సమర్థ గురువులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులకు, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో కీర్తిశేషురాలు సూళ్లూరుపేట వాస్తవ్యులు శ్రీమతి మారంశెట్టి శారద గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చిరంజీవులు మారంశెట్టి సాయి కళ్యాణ్ చక్రవర్తి, శ్రీమతి సురేఖ జ్ఞాపిక చార్విలు 13,000 రూపాయలు విలువ చేసే దూర శ్రవణ యంత్రాన్ని మైకు సెట్టును అందజేశారు దేవాలయానికి. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ నిర్వాహకులు కొంచెం కొండయ్య, శకుంతల, సుభద్రాదేవులకు ఈ మైక్ సెట్ అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. వాకాడు ఆర్టీసీ బస్టాండ్ నందు వెలిసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి మైక్ సెట్ లేక ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఈ విషయాన్ని మన అనంతాచార్యులు స్వామివారికి తెలియజేశాము. దాతల ద్వారా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాకు 13,000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ను అందజేసి మాకు ఎంతో మేలు చేసిన స్వాములకి దాతలకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఎంపీడీఓ మండలాధికారులు కార్యాలయ సిబ్బంది కలిసి కార్యాలయం పరిధిలో అపరిశుభ్రమైన చెత్తను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నాడు కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఈఓ నసీం అలీ, పీఆర్ఏ ఈ కిరణ్, ప్రిన్సిపల్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్కి చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనం వాకాడు విలేజ్లోని పంచాయతీకి సంబంధించి గురుకుల పాఠశాలలో పరిసర ప్రాంతాలను శుభ్రం చేశాము. అలాగే పంచాయతీ సచివాలయ పరిధిలోని పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. అలాగే బహిరంగ ప్రదేశంలో రోడ్డుకి ఒకవైపున మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీయుత దీపేవ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందర్భంగా ఉన్న పంచాయతీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల లెవెల్ ఆఫీసర్లు, సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు వాళ్ళందరూ, పంచాయతీ కార్యదర్శి వాళ్ళందరూ, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని వనజ కృష్ణ కళ్యాణ మండపం నందు ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని విద్యార్థుల సమస్యలు మాత్రమే కాకుండా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని వారు తెలియజేశారు. వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఏబీవీపీ పనిచేస్తోందన్నారు. భరతమాతను విశ్వగురువు చేయాలనే ప్రయత్నంలో అది విద్యార్థులు జాతీయవాదులుగా మారితేనే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి ముఖ్యమైన విద్యార్థి పరిషత్ నాయకులు పాల్గొన్నారు. ఈ 2 రోజుల పాటు అనేక రకాల విద్యార్థి ఉద్యమాలపై, కళాశాలల్లో ఏబీవీపీ పనిపించడం ఎలా, విద్యార్థులను దేశభక్తులుగా తీర్చిదిద్దడం ఎలా, ఇలా పలు రకాల అంశాలపైన చర్చా కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమశేఖర్ గారు, విభాగ సంఘటన కార్యదర్శి సత్యనారాయణ, 2 జిల్లాల విద్యార్థి పరిషత్ నాయకులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను విధించిన తర్వాత ఏబీవీపీ ఫైట్ చేసింది. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఈ దేశంలో ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఈ దేశంలో ఒకటే ప్రజాస్వామ్యం ఉండాలి. అందుకని ఏబీవీపీ చెప్తా ఉంటుంది, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో సంవిధాన్, ఏక్ దేశ్ మే దో పతాక్ నహీ చలేగా ఏబీవీపీ ఫైట్ చేసిన కారణంగా ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసుకోగలిగాం. ఇది ఎవరు పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేయలేదు.
ఎవరు రిక్షా యూనియన్స్ ఫైట్ చేయలేదు. కేవలం రోజు కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఫైట్ చేశారు. రాత్రులు ఏబీవీపీ కార్యకర్తలు మబ్బులు పెట్టుకొని మీరు బస్టాండ్లో రైల్వే స్టేషన్లో చూడండి, ఏబీవీపీ అని గోడల మీద రాస్తుంటారు. రాత్రుల్లో పూట డిగ్రీ చదివే స్టూడెంట్స్, పీజీ చదివే స్టూడెంట్స్, పిహెచ్డీ చదివే స్టూడెంట్స్ రాత్రులు బకెట్లో పట్టుకొని రంగులు తీసుకొని 370 ఆర్టికల్ను రద్దు చేయాలి అని గోడల మీద రాశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీర మనదేరా అని ఏబీవీపీ స్లోగన్స్ గోడల మీద రాశారు. అంతేకాదు ప్రాణాలైనా అర్పిస్తాం, కాశ్మీరాన్ని సాధిస్తాం అని ఏబీవీపీ గోడల మీద రాసిన కారణంగా ఈరోజు 75 సంవత్సరాలు ఏబీవీపీ పూర్తి చేసుకున్నప్పటికీ 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు ఏబీవీపీ నిరంతరం విద్యార్థులతో కలిసి సమాజంలో 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు ఏబీవీపీని సాధించుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలు చేసి శ్రీవారి కళ్యాణ మండపంలోని వివిధ రకాల పుష్పాలు అలంకరించి, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి వేద పండితుల మధ్య కళ్యాణ వైభవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 2025 సెప్టెంబర్ నెలవారీ కార్యక్రమంలో భాగంగా థీమ్ గ్రీన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గిరిజన బాలుర వసతి గృహంలో చేపట్టారు. మొక్కలు నాటి గ్రీన్ ఏపీ ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మాట్లాడుతూ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేశారు. ప్లాస్టిక్ కూడా పర్యావరణాన్ని నాశనం చేస్తుందని, అక్టోబర్ 2 నుండి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధమని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన ఎస్సీ హాస్టల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కాదు భవిష్యత్తు సాసాకి ప్రతిసారి పెట్టేద్దా ఈ సాసా
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ అనగుంటలో సీఎం చంద్రబాబు పిలుపుతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ కార్తిక్తో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 5 లక్షల మందికి పైగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. పర్యావరణ కాలుష్య రహిత మరియు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని గిరిధర్ రెడ్డి తెలిపారు. స్వాగతం, సుస్వాగతం. ఒక స్పెషల్ థీమ్తో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతుంది. ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నాయి. ఈరోజు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, గిరి గారు, హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ 3-4 చోట్ల పాల్గొంటున్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ అలాటెడ్ మండలాలకి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఇంచుమించుగా 5 లక్షల మంది సహకారంతో పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా జరుగుతున్నాయి. తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెషల్ మియావాకి కల్టివేషన్ మీద ఫోకస్ చేస్తూ ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల డ్రైన్స్ చోక్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో 17th నుంచి 2 అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ అండ్ కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు, కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. నిన్న మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో ఇవన్నీ క్లియర్ చేస్తే రాబోయే రోజుల్లో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ఈ వాటర్ని డ్రైన్ చేయగలుగుతాను. సో ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ కూడా సహకారం చాలా అవసరం. ఇప్పుడు నేను మొన్న రివ్యూ చేసినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ బాగానే ఉన్నాయి, కానీ సెగ్రిగేషన్ అట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది. సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మీరు చెత్త ఇచ్చినప్పుడు కొంచెం దీన్ని 2 భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది, మేము దీన్ని సరిగా వాడగలుగుతాము. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి, మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట మండలం కొక్కుపాడు గ్రామంలో వల్లిపేడు పీహెచ్సీ వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం. పాకాడులోని శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి మైక్ సెట్ను అందజేసిన మారంశెట్టి శారదా కుటుంబ సభ్యులు. గూడూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైన ఏబీవీపీ సైద్ధాంతిక శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ ప్రాంత సంఘటన కార్యదర్శి సుమన్.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ ఆనగుంటలో సీఎం చంద్రబాబు పిలుపుతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ కార్తిక్. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.